సమాచారం అందించడానికి అసలు అక్కడ జరిగిన దానికి సంబంధించి న్యాయపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అని కానీ లేకపోతే న్యాయపరంగా ఎటువంటి సమస్యలు తలెత్తుతాయనేటువంటి విషయాన్ని చెప్పడానికి మనకి జస్టిస్ చంద్రకుమార్ గారు మనకి టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చంద్రకుమార్ గారు నమస్తే అండి. సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోటో ఒక మనిషి అంటే ఒక అభ్యర్థి ఫోటో తారుమారవడం అంటే అది చిన్న విషయం అయితే కాదు. దీనికి సంబంధించి అసలు లా ఏం చెప్తోంది సార్, అలాగే అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఎన్నికల నిర్వహణలో జరిగేటటువంటిది ఏదన్నా కానీ ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే అది ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయా చేయడం లేదా అనేది ఒక సమస్య ఉంటుందన్నట్టు. అందులో ఎన్నికల్ని ప్రభావితం చేసేటటువంటి విధంగా అక్కడ ట్యాంపరింగ్ కాదు, అక్కడ ఎన్నికలు అన్ని ప్రభావితం చేసేటటువంటి విధంగా లోపాలు జరిగినాయి, ఇర్రెగ్యులారిటీస్ జరిగింది, మిస్టేక్ జరిగింది అంటే అది తప్పనిసరి ఆ ఎన్నికని మనం రద్దు చేయాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంటుందన్న. అక్కడ అంటే ఎటువంటి మిస్టేక్ జరిగి ఇప్పుడు ఫోటో మారిపోవడం అని అంటే మరి జనరల్ గా అది చాలా తీవ్రమైన విషయమే కదా, చాలా తీవ్రమైనటువంటి ఇష్యూ. ఎందుకంటే ముఖపరిచయం ఉన్నటువంటి వాళ్ళు అభ్యర్థి ఫోటోను చూసి కూడా కొంతమంది ఓట్లకి అధికారం ఉంటుంది వేయవచ్చు. ఫోటోను పేరును రెండు వెరిఫై చేసి ఏది కరెక్ట్ అని వెరిఫై చేసేటువంటి ఓటర్స్ ఎంతమంది ఉంటారు? కొందరు ముఖపరిచయంతో ఉన్నోళ్ళు ఉంటారు, కొంతమందికి పేరు తెలిసినంత వరకు ముఖం తెలియదు. కాబట్టి ఇది ఇర్రెగ్యులారిటీ విషయం లోపల అసలు యాక్చువల్ గా చెప్పాలంటే ఇంత నిర్లక్ష్యంగా ఎలక్షన్ నిర్వహించడం అనేది నాకు ఆశ్చర్యం ఉందని. హలో సార్, వింటున్నాను సార్. బ్యాలెట్ పేపర్స్ ను మనకు ఏంటంటే ఎన్నికల అధికారులు చాలా జాగ్రత్తగా నిర్వహిస్తారు. ఎన్నికల అధికారులు బ్యాలెట్ ప్రింటింగ్ చేయడం కానీ వెరిఫికేషన్ చేయడం కానీ కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోవడం కానీ ఎంతో జాగ్రత్తగా చేయాల్సినటువంటి పనుల లోపల ఎన్నికల నిర్వహణ అనేది చాలా చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి పని ఎన్నికల నిర్వహణ ఉంటుంది. ఎందుకనంటే అక్కడ అలసత్వం కానీ అక్కడ ఇలాంటి ఇది కానీ జరగదు. ఇది మరి ఇప్పుడు ఆల్రెడీ ఇట్లాంటి ఎలక్షన్ కమిషన్ ఇంత నిర్లక్ష్యంగా వివరించడం అనేది చాలా తీవ్రమైన విషయం. మరి నా అభిప్రాయంలో అయితే ఎన్నికలు రద్దు చేసి మళ్ళా కొత్తగా బ్యాలెట్ ప్రింట్ చేస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. తర్వాత ఏంటంటే అభిప్రాయాలు చేసేటప్పుడు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నామా లేకపోతే రాజుల కాలంలో నాజీ జర్మనీ హిట్లర్ నాయకత్వాన్ని ఉన్నదా ప్రభుత్వాలు ఎట్లా జరుగుతుంది నాకు అర్థం కాని పరిస్థితి ఒకసారి. సార్ అంటే మరో విషయం కూడా అంటే దీనికి సంబంధించి ఎవరి మీద చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది సార్? అంటే జరిగిన తప్పిదానికి సంబంధించి యాక్చువల్ గా అప్పుడు అంటే ప్రెస్ లో మిస్టేక్ జరిగిందా లేకపోతే ఎన్నికల ఎవరైతే ఆఫీసర్ వెరిఫై చేయాలో అధికారి వెరిఫై చేయాలో ఆయన వెరిఫికేషన్ చేయడంలో పొరపాటు జరిగిందా? మరి యాక్చువల్ గా ప్రింటింగ్ ప్రాసెస్ లో కూడా వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది, అధికారుల మీద ఉంటుంది, ప్రెస్ వాళ్ళ మీద. అంటే వీళ్ళు ప్రెస్ కు ఇచ్చిన సమాచారం కరెక్ట్ గా ఇచ్చి ప్రెస్ లో కనుక మిస్టేక్ అయితే ప్రెస్ వాళ్ళదే మెయిన్ ప్రధాన బాధ్యత ఉంటుంది. దాని తర్వాత ప్రెస్ లో ఒకవేళ పొరపాటు జరిగిన తర్వాత కూడా వీళ్ళు అధికారులు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే చేయకపోతే ప్రెస్ వాళ్ళు అధికారులు బాధ్యులు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.